బ్రేకింగ్ చూస్తున్నారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. పిన్నెల్లిని నెల్లూరు జైలుకు తరలించారు. 4 కేసుల్లో 2 పిన్నెల్లికి బెయిల్ వచ్చింది. మరో 2 కేసుల్లో రిమాండ్ విధించారు. పాల్వాయి గేటు ఈవీఎం కేసు, మహిళను బెదిరించిన కేసులో బెయిల్ వచ్చింది. టీడీపీ ఏజెంట్ నంబూరిపై దాడి, కారంపొడిలో సీఐపై దాడి కేసులో మాత్రం రిమాండ్ విధించింది కోర్టుకు తీసుకెళ్లే టైంలో మాచర్లలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పిన్నెల్లి అరెస్టుతో వ్యతిరేక వర్గం బాణాసంచ కాల్చి సంబరాలు చేసుకుంది. మరోవైపు పోలీసులతో పిన్నెల్లి అనుకూల వర్గం వాగ్వాదం దిగారు. మొత్తం మీద 4 కేసుల్లో 2 పిన్నెల్లికి బెయిల్ వస్తే మరో 2 కేసుల్లో రిమాండ్ విధించారు. పాల్వాయి గేట్ ఈవీఎం, మహిళను బెదిరించిన ఈ 2 కేసుల్లో బెయిల్ మంజూరైంది. ఇక టీడీపీ ఏజెంట్ నంబూరిపై దాడి, కారంపొడిలో సీఐపై దాడి కేసులో రిమాండ్ విధించింది కోర్టు. అయితే కోర్టుకు తీసుకెళ్లే టైంలో పరస్పరం ఇరు వర్గాలు వాగ్వాదాన్ని దిగాయి. దీంతో ఒక్కసారిగా స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక పిన్నెల్లి రిమాండ్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కొద్దిసేపటి కిందటే నెల్లూరు సెంట్రల్ జైలుకి తీసుకుని రావడం జరిగింది రిమాండ్ మీద. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఈవీఎంలు ధ్వంసం చేయడం, అదేవిధంగా అక్కడ బూత్లో ఉన్న ఏజెంట్ మీద దాడి చేయడము, సిఐ మీద దాడి చేయడం తదితర కేసుల మీద ఆయన రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. అయితే రాత్రి 4 గంటలకు ఆయన తీసుకొని నెల్లూరు బయలుదేరడం జరిగింది. ప్రత్యేక భద్రత మధ్య ఆయనకు తీసుకుని వచ్చి ఇందాక అంటే 9 గంటలకు నెల్లూరు కేంద్ర కారాగారంకు తీసుకొని రావడం జరిగింది. సుమారు ఒక 50 మంది పోలీసు బలగాల మధ్య ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. అయితే రామకృష్ణారెడ్డితో పాటు వాళ్ళ అనుచరులు కూడా పెద్ద ఎత్తున నెల్లూరు సెంట్రల్ జైలుకి చేరడం జరిగింది. అయితే రామకృష్ణారెడ్డి మీద సుమారు ఒక 60 కేసుల వరకు ఉన్నాయి. గత కొంతకాలం నుంచి ఆయన బెయిల్ మీద విచారణ మీద ఆయన స్టే తెచ్చుకొని కొనసాగిస్తున్నారు. అయితే ఈ కేసులు మొత్తము మళ్ళీ తిరిగి తోడే ఏదైతే ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మనము నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద ఉన్నాము. అయితే పల్నాడు జిల్లా నుంచి వచ్చిన జీబులు అయితే మనం చూస్తున్నాము. ఈ వాహనాల్లో నుంచే ఆయన్ని తీసుకుని రావడం జరిగింది. అయితే నెల్లూరుకి 8 గంటలకు చేరి ఆయన వచ్చిన తర్వాత ఆయనకు వైద్య పరీక్షలు, జైలులోనే వైద్య పరీక్షలు చేయడం జరిగింది. అనంతరం ఆయన వెయిట్ ఎంత ఉంది, వెయిట్ మొత్తము రికార్డ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన లోపలికి తీసుకెళ్ళడం జరిగింది. అయితే అతనికి ప్రత్యేకంగా అంటే పొలిటికల్ ఇది కాబట్టి అతనికి ప్రత్యేకంగా ఒక బ్యారేజ్ సెల్ ఇస్తారా, లేదంటే సహజ మామూలు రిమైండ్ ఖైదీలతో పాటు అతన్ని కూడా పెడతారా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే మొత్తం మీద ఈ పార్టీకే వాళ్ళ న్యాయవాది ఒక పిటిషన్ కూడా దాఖలు చేసినట్టు మనకు తెలుస్తుంది. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాడు, పొలిటికల్ పనిచేశారు కాబట్టి అతనికి ఒక ప్రత్యేక గదిని కేటాయించాలి, అదేవిధంగా ప్రత్యేకమైన ఫుడ్ కూడా ఏర్పాటు చేయాలని కూడా జైల్లో వాళ్ళు కోరడము జరిగింది. అయితే దీని మీద ఎలా అది జైలు అధికారులు ఎలా స్పందిస్తారనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. అయితే ప్రస్తుతం మనము చూస్తాము ఈ వెహికల్స్ అంటే మన వీడియో జర్నలిస్ట్ ప్రదీప్ చూపిస్తున్నాడు కదా, ఈ వెహికల్స్లోనే వచ్చేది ఏపీ 18 34 80 అదేవిధంగా ఈ గవర్నమెంట్ పోలీసు వాహనాల్లోనే ఇక్కడ నెల్లూరు సెంట్రల్ జైలుకి తీసుకురావడం జరిగింది. ప్రత్యేక పోలీసు బలగాల మధ్య ఆయనకు ఈ తీసుకుని రావడం జరిగింది. అయితే రాత్రి 4 గంటలకి ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకు వెంటనే నెల్లూరుకి తీసుకొని రావడం జరిగింది. రాత్రి ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. అయితే 8 గంటలకు ఆయనకు జైలు దగ్గరికి తీసుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ ఆయనకు జైలు వైద్యాధికారులు ఆయనకు పరీక్షించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఈ ప్రాంతంలో ఉండే పోలీస్ జీపులు వెళ్ళే ఆ ప్రాంతంలో రోడ్డు పక్కన ఆగే వాహనాలు మొత్తం రామకృష్ణారెడ్డికి సంబంధించిన వాళ్ళ అనుచరులు ఆయనతోనే రావడం జరిగింది. మొత్తం మీద ఆయనకు జైల్లోనే వైద్యాధికారులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా వెయిట్ చూడడం జరిగింది. చూసిన తర్వాతే ఆయనకి జైలు లోపలికి పంపించడం జరిగింది. అయితే రామకృష్ణారెడ్డికి ప్రత్యేకంగా
ఒక సెల్ కేటాయిస్తారా, అదేవిధంగా ప్రత్యేక భోజనం ఏర్పాటు చేస్తారంటే రాజకీయ ఖైదీ లెక్కలో ఆయనకు చేస్తారా, లేదంటే మామూలు రిమైండ్ ఖైదీలతోనే పెడతారనేది వేచి చూడాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్, RTV, నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి.